అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. చంద్రబాబు నాయుడు గారి గురించి నేషనల్ మీడియాలో జరిగిన ఒక ఆసక్తికరమైన చర్చను మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నామండి. ఆర్సి సిన్హా 1962 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎండీగా పనిచేశారు. ముంబై నగరంలో ఇవాళ మనం చూస్తున్న మహానగరం ముంబై ఏదైతే ఉందో 1990sలో అక్కడ ఫ్లైఓవర్ బూమ్ని స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరంటే ఈ ఆర్సి సిన్హా గారు. 50 ఫ్లైఓవర్స్ని అక్కడ నిర్మించారు. ఇవాళ మనం చూస్తున్న ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసిన అధికారి ఆర్సి సిన్హా గారు. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాన్గా ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ స్థాయిలో ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, ఈ దేశ అభివృద్ధిలో భాగమయ్యారు. అటువంటి పర్సన్ని ఆయన ఎక్స్పీరియన్స్ కలెక్ట్ చేయడంలో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని ప్రత్యేకమైన అనుభవాలను ఆయన ప్రస్తావించారు. అవి నిజంగా ఒకసారి విన్నట్లయితే కొన్ని అద్భుతాలు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు వాటిని విట్నెస్ చేయడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి చాలా విశాలమైన ఆలోచన దృక్పథం ఉండాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఆయన నుంచి ఏం ఆశించాలనే అవగాహన కూడా ఖచ్చితంగా అవసరం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు దేనికోసం పనిచేస్తున్నారంటే గడిచిన 2 దశాబ్దాలుగా ఆయన ఎక్స్పీరియన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం అవసరమో దాన్ని విజువలైజ్ చేసి వాటిని ఒక విజనరీగా గుర్తించి వాటి కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ తాత్కాలిక అవసరాలను తీర్చడం, భావితరాలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయడం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి వైవిధ్యం. అటువంటి నాయకుడిని అర్థం చేసుకోవడానికి నిజంగా మనం మాట్లాడుకున్నట్లు ఒక సమున్నతమైన ఆలోచన దృక్పథం కావాలి. ఇవాళ పథకాలు ఇచ్చారా, మా జేబు నింపారా, మా తాత్కాలిక అవసరాలను ఎంతవరకు తీర్చారో, సప్పో చేసి ఇవాళకి పబ్బం గడిపారా లేదా అనే స్థాయిలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకుడైతే ఆలోచించడం ఇది యథార్థం, వాస్తవం. సరే, ఇవాళ ఆర్సి సిన్హా గారి గురించి చెప్పాం కదా, ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న అనుభవం ఏంటి అనే అంశాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్సి సిన్హా గారి పనితీరును గమనించి గుర్తించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని హైదరాబాద్కి ఇన్వైట్ చేశారు. ఒక ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పారు ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి. ఆ ప్రజెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్సి సిన్హా గారిని యాక్టివ్గా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ కమ్మని చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారు. వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి వర్క్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వైజాగ్ SEZ, హైదరాబాద్లో ఫార్మాసేజ్, నాగార్జున సాగర్ టు హైదరాబాద్ వాటర్ సప్లైకి సంబంధించినటువంటి వర్క్స్, న్యూ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజుల్లో జరిగినటువంటి ప్రణాళికలు, తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ దానికి డైరెక్టర్ జనరల్గా పనిచేశారు ఆర్సి సిన్హా గారు. దానికి చంద్రబాబు గారు ఆ రోజుల్లో చైర్మన్గా ఉండేవారు. అండ్ NJCకి సంబంధించినటువంటి ఐకానిక్ బిల్డింగ్, ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో ఆయన నిర్మించారు. సరే, ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన ఆలోచనల గురించి, ఆయన నాయకత్వ లక్షణాల గురించి ఆయన అబ్జర్వేషన్ని ఆర్సి సిన్హా గారు చెప్పారు. అందులో ఫస్ట్ పాయింట్ మనం చూస్తే వాట్ హీ డిడ్ ఫర్ హైదరాబాద్ ఈజ్ ఇంపాసిబుల్, రియల్లీ ఇంపాసిబుల్ అన్నారు. అంటే హైదరాబాద్ నగరం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఏదైతే చేశారో అది అసాధ్యమని దాదాపుగా వారంతా అనుకుని ఉండవచ్చు, కానీ సుసాధ్యం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఇంకో మాట చెప్పారు ఆయన, మోస్ట్ డైనమిక్ అండ్ మోస్ట్ హార్డ్ వర్కింగ్. ఏ స్థాయిలో కష్టపడతారంటే రాత్రి 12ంటికి పడుకున్న తెల్లవారుతూనే 4 గంటలకు లేచి చంద్రబాబు నాయుడు గారు కష్టపడే విధానాన్ని ఆయన నెరేట్ చేస్తూ చివరికి ఒక బ్రేక్ఫాస్ట్ని కూడా ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కింద మలుచుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూడా పొటెన్షియల్ ఇన్వెస్టర్స్తో మాట్లాడడం, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం, డెవలప్మెంట్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి స్పృహతో వ్యవహరించడం అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన శైలిగా ఆయన అభివర్ణించారు. ఇదే సమయంలో ఆర్సి సిన్హా గారికి ఒక క్వశ్చన్ అరైజ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు చాలా డైనమిక్గా ఉంటారు, ఎప్పుడు ఏదో చేయాలనే తాపత్రయంతో ఉంటారు. అయితే ఆయన అనుకున్నటువంటి లక్ష్యాలకు ఎన్నికల కారణంగా, ఓటమి పాలవడం కారణంగా కొంత హోల్డ్ అయినటువంటి సందర్భం. ఇవాళ అగైన్ రీస్టార్ట్ అయ్యారు ఆయన. ఇవాళకి అంతే ఎంతూజియాజంతో ఆయన పనిచేస్తున్నారు. కానీ ఇవాళ స్క్రాచ్ నుంచి చంద్రబాబు ఏదైనా అద్భుతం చేయగలరని మీరు భావిస్తున్నారా? ఇవాళ ఈ దేశం చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కోసం వెయిట్ చేస్తుందా అనే క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేయగలరు. హీ కుడ్ టేక్ ద కంట్రీ ఫార్వర్డ్
చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో అభివృద్ధి చేయగలరనే అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ 5 ఏళ్ల కాలం ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం నుంచి ఈ మాటలు చెప్పగలుగుతున్నా అనేది ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఎక్స్ప్రెస్ చేయగలిగారండి. ఇంకా ఇదే కాదు, నిజంగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆత్మస్థైర్యం ఎలా ఉంటుందనే అంశానికి సంబంధించి కొన్ని మాట్లాడారు ఆయన. తెల్లవారుతూనే 6 గంటల సమయానికి హైదరాబాద్ రోడ్స్ మీద కనిపించేవారంట చంద్రబాబు. ఎందుకంటే ఆ సిటీలో శానిటేషన్ ఎలా ఉంది, ఆ రోజుల్లో ఇండియాలో ది బెస్ట్ శానిటేషన్ మెయింటైన్ చేస్తున్న సిటీగా హైదరాబాద్ నిలవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా సర్ప్రైజ్ విజిట్స్ చేయడం అని చెప్పారు. అంటే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం స్వచ్ఛ సర్వేక్షణ అని, స్వచ్ఛ భారత్ అని, కానీ 2.5 దశాబ్దాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో స్వచ్ఛతకు ఇచ్చిన ప్రాధాన్యతను మనం ఈ అంశం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇంతేకాదు మరొక ఎక్స్పీరియన్స్లో చూస్తే బెంగళూరుకి చాలామంది ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారు, అక్కడ ఉండే క్లైమేట్ అనేది అడ్వాంటేజ్గా ఉందంటే ఖచ్చితంగా హైదరాబాద్ క్లైమేట్ కూడా మనం చేంజ్ చేద్దాం, ఇక్కడ గ్రీనరీని విస్తృతంగా పెంచుదాం, మనం ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుందాం, సో దట్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ని మనం హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ను కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేసిన తీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మాట్లాడుతున్నారో చాలామందికి అతిశయోక్తిగా అనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆచరణ సాధ్యమా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. కానీ ఇలాంటి వాళ్ళ అనుభవం ఆర్సీ సిన్హా గారు అంటే వాళ్ళ 50 ఫ్లైఓవర్స్ 1990sలో కట్టారంటే, ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవేని కట్టారంటే వాళ్ళు ఎంత పాజిటివ్గా ఉంటారో, ఎంత ఆప్టిమిస్టిక్గా ఉంటారు. వాళ్ళు ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం అనుకుంటారు. కానీ అటువంటి వాళ్ళు కూడా ఇంపాసిబుల్ అనుకున్న అంశాలను చంద్రబాబు నాయుడు గారు సాధించి మన కళ్ళ ముందు ఉంచారు, చూపిస్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి విలక్షణమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ఇంకెంతో చేయాలని, చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.